ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ ఒక అతిపెద్ద సంస్థ, ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. ఇప్పటికే ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాల గురించి ఇప్పటికే నేను 2 వీడియోలు చేయటం అనేది జరిగింది. విద్యుత్ బస్సుల ద్వారా ఆర్టీసీ సంస్థని ప్రైవేటీకరణ చేయబోతున్నారా? మనం తరచి చూస్తే అవుననే సమాధానమే వస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు దశలవారీ ఆందోళనకి పిలిపించినాయి. నిన్న ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఈ సంఘాలకి అంటే ఉద్యోగ కార్మిక సంఘాలకి చర్చలు జరిగినాయి. ఎందుకంటే ఆర్టీసీలో ఉన్న ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ కూడా జేఏసీగా ఏర్పడినాయి. ఈ చర్చల్లో ప్రధానంగా సంఘాలు 4 డిమాండ్లు చేసినాయి. మొదటి డిమాండు, విద్యుత్ బస్సులని ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా కాకుండా ఆర్టీసీయే కొని నిర్వహించాలి. ఇది కీలకమైనటువంటి డిమాండ్. అలాగే విద్యుత్ బస్సుల పేరిట మూసేసినటువంటి విజయవాడలోని విద్యాధరపురం డిపో, గుంటూరు 2 డిపో, నెల్లూరు 2 డిపో, తిరుపతిలోని మంగళం డిపోల్ని వెంటనే వాటిని తెరిపించాలి. వాటిని ప్రభుత్వ అధీనంలోనే ఆర్టీసీ అధీనంలోనే ఉంచుకోవాలి. ప్రైవేట్ ఆపరేటర్లకు దాన్ని అప్పచెప్పొద్దు. ఇది 2వ డిమాండ్. మూడోది, 8 డిపోల్లో 50% స్థలాలని విద్యుత్ బస్సుల గుత్తేదారుల సంస్థలకి కేటాయించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అంటే 8 డిపోల్లో 50% అక్కడ ఉండేటటువంటి స్థలాలని విద్యుత్ బస్సుల యొక్క గుత్తేదారులు అంటే విద్యుత్ బస్సుల కాంట్రాక్టర్లకి కేటాయించడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. దాన్ని వెనక్కి తీసుకోవాలి. నాలుగవది, 4,000 డీజిల్ బస్సులు కొనాలి. అలాగే ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి 12,000 ఖాళీలని భర్తీ చేయాలని చెప్పేసి ఈ డిమాండ్లతో ఈ ఉద్యమం జరుగుతున్నది. ప్రధానమైనటువంటి డిమాండు, విద్యుత్ బస్సులని ప్రభుత్వమే కొని నిర్వహించాలి. కేంద్రం కూడా విద్యుత్ బస్సులకు సబ్సిడీ ఇస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం భిన్నమైన వైఖరితో ముందుకెళ్తుందనేది మనకు అర్థమవుతుంది. సో విద్యుత్ బస్సుల ద్వారా ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసేటటువంటి యోచనలో ప్రభుత్వం అధికారులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాలి. ఇది ఒక ఉన్నతమైనటువంటి సంస్థ. అనేక 60-70 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. ఈ సంస్థను మనం కాపాడుకోవాలి. మరి ఆర్టీసీలో ఉన్నటువంటి సంఘాలు చేస్తున్నటువంటి ఉద్యమానికి మనందరం కూడా హృదయపూర్వకంగా మద్దతు తెలియచేయాలని కోరుతూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.